ఈ సంవత్సరం 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ముఖ్యంగా ఏప్రిల్‌లోనే ఉన్నాయి ఆ ఎన్నికలు. ఏది తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం. ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే ఎన్నికల సంఘం అయితే విడుదల చేసింది. అవన్నీ కూడా ఏప్రిల్‌లోనే ఉంటాయి. మే నెల 4వ తారీఖునైతే ఈ యొక్క రిజల్ట్ అయితే ఉంటుందని చెప్పింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న పోలింగ్. తమిళనాడులో ఏప్రిల్ 23న, పశ్చిమ బెంగాల్లో మాత్రం 2 దశల్లో ఏప్రిల్ 23, ఏప్రిల్ 29న పోలింగ్ అయితే ఉంటుంది. కౌంట్ మాత్రం మే 4వ తారీఖున ఉంటుంది. మొత్తం 824 అసెంబ్లీ స్థానాలు. పశ్చిమ బెంగాల్ 294, కేరళ 140, అస్సాం 126, పుదుచ్చేరి 30, తమిళనాడు 234. అలాగే దీనికి సంబంధించి మొత్తం ఓటర్ల సంఖ్య 17,40,00,000. అలాగే అసెంబ్లీ స్థానాలు 824, పోలింగ్ స్టేషన్లు 2,19,000, ఎన్నికల అధికారులు 25 లక్షల మంది అయితే ఇందుకోసం పనిచేయబోతున్నారు. అంటే ఏప్రిల్లో ఎండలతో పాటు ఎన్నికల వేడి కూడా ఉండబోతుంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఈ రెండు గట్టివి. అలాగే కీలకమైనటువంటి రాష్ట్రం అస్సాం. ఎందుకంటే అక్కడ సరిహద్దుల్లో కాంగ్రెస్ వస్తే మళ్ళీ అస్సాం మునుపటి పరిస్థితికి వచ్చేస్తుంది. ఇప్పుడు తెలంగాణ, ఈ కర్ణాటక ఏదైతే ఉందో ఈ 2 రాష్ట్రాలు ఆర్థికంగా బలమైనటువంటివే కానీ అస్సాం అంత ప్రభావం చూపించవు. ఎందుకంటే బంగ్లాదేశ్ అక్కడ బార్డర్ అవ్వడం వల్ల అందరూ అక్కడికే వచ్చేసి మొత్తం నాశనం చేసేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే మళ్ళీ గేట్లు తెరిచేస్తుంది. అంటే మీరు అనుకోవచ్చు, బార్డర్లో మన కేంద్ర సైన్యం ఉంటుంది కదా, వాళ్ళు మాత్రం అక్కడ తెరవాలి కదా అంటే మీకు అక్కడ విషయం అర్థం కావడం లేదు. ఆల్రెడీ అస్సాంలో చాలా మంది రోహింగ్యాలు ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు యశ్వంత్ శర్మ యొక్క యూనిట్ బయటికి పంపించి ఏర్పాట్లు చేస్తుంది, బయటకంటే బంగ్లాదేశ్కి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మళ్ళీ వాళ్ళందరికీ రెక్కలు వస్తాయి, వాళ్ళందరూ అక్కడే ఉంటారు. సో ఏదేమైనా సరే బార్డర్లో రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి కేంద్రానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి బీజేపీ చేతిలోనే ఉండాలి. అది ఇంకా బలం. ఈరోజు పశ్చిమ బెంగాల్ చూసుకున్నట్లయితే రోహింగ్యాలకు ఎందుకు బలం? అక్కడ సపోర్ట్ చేసే ఆవిడ కాబట్టి. అలా కాకుండా బీజేపీ ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు? ఖచ్చితంగా విరుచుకు పడకపోయినా కొంచెం కామ్గా అయితే ఉంటారు. మరీ పూర్తిగా భయపడకపోవచ్చు, కానీ కామ్గా ఉంటారు. అదే రెండోసారి మళ్ళీ బీజేపీ వచ్చింది అనుకోండి, అప్పుడు కరెక్ట్గా లైన్కి వచ్చేస్తారు.